తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమ నిర్వహణ, ఆధిపత్య అంశాలపై మొదలైన మాటల తోటాలు కాస్త తోపులాటకు దారితీశాయి. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నవంబర్ 28న జరిగిన చోరీ కేసులో రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడిన ముఠా నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులపై వివిధ రాష్ట్రాల్లో 15 కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. నర్సాపేట సబ్ డివిజను, పల్నాడు జిల్లా చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో మొన్న 28/11 అంటే నవంబర్ 28 నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది దొంగలు. దాని మీద మేడం లేరు యాక్చువల్గా అప్పుడు. తర్వాత మా సీఏ గారికి చెప్తే సీఏ గారు వెంటనే మరుసటి రోజు వెళ్ళి ఆ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూశారు. అది ట్రూ అఫెన్స్. అక్కడ యాక్చువల్గా అయితే దాదాపు 21 సవర్ల బంగారు నగలు, ఈ కనపడేటువంటి ఇతర వస్తువులు, వాచీలు ఒక 10, అలాగే వెండి చైన్లు, డబ్బు కొంత కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు. అయితే వీళ్ళలో మొదటి వ్యక్తి నూరు హసను, చాలా నోటోరియస్ పర్సన్స్. అయితే వీళ్ళ ఎంఓ ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళు ఉపయోగించిన ఎంఓ ఏంటంటే, ఒక చిన్న ఒరిస్సాకి సంబంధించిన అతనితోటి పరిచయం పెంచుకున్నారు హిందీ లాంగ్వేజ్లో. పెంచుకొని మాకు కూడా ఏమన్నా పని చూడండి అన్న అంటే, పని ఏం లేదా ఇక్కడ అది ఇదంటే, సరే మేము బట్టలు అమ్ముకుంటాం అట్టయితే మాకు చిన్న ఇల్లు ఇప్పిమంటే ఆడు సరే మనోళ్లే కదా అని చెప్పేసి ఆ హిందీ కలిసింది కాబట్టి ఒక రూమ్ అక్కడ రికమెండ్ చేసి ఇప్పించాడు. వీళ్ళు ఎప్పటి నుంచో ఈ మిల్లులో పనిచేస్తూ ఉన్నారు ఈ వరుస వాళ్ళు. సో ఆ క్రమంలో వాడు ఇల్లు ఇప్పిస్తే ఆ ఇంట్లో వీళ్ళు బట్టలు నిజంగానే తీసుకొచ్చి బట్టలు అమ్మే క్రమంలో బట్టలు అంటే ఈ దుప్పట్లు, లుంగీలు అలాంటివి అవి తీసుకెళ్ళి టౌన్లో అంతా తిరుగుతూ ఉంటారు డే అంతా. ఎక్కడెక్కడ లాక్లు వేసి ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి, ఇల్లు ఎక్కడ కొట్టచ్చు అని ముందే రెక్కీ చేసుకుంటారు. ఈ విధంగా స్టార్ట్ చేశారు కరెక్ట్గా. వాళ్ళు వచ్చి 10 రోజులు అయింది ఆ రూమ్లో అమ్మడం స్టార్ట్ చేశారు. కరెక్ట్గా ఇల్లు మంచి ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు. వెళ్ళి నైటు ఆ కనబడేటువంటి ఐటమ్స్ పెట్టి ఆ బయట డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి దాదాపు బీరువా పగలగొట్టి దాదాపు 21 సవర్ల బంగారం, 1 లక్ష రూపాయల డబ్బులు, మొత్తం అంతా కూడా 5-6 లక్షల వర్తు తీసుకెళ్లారు. అయితే వీళ్ళని రాత్రి అరెస్ట్ చేసి మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు ఎంత మాత్రం కూడా రికవరీ ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఉండేటువంటి రూములో ఈ కనబడేటువంటి చైన్స్, వాచీలు వాటి వరకు రికవర్ అయినాయి. గ్లౌజెస్ కూడా రికవర్ అయినాయి. అదే వాళ్ళ పొజిషన్లో ఈ అమౌంట్ కూడా రికవర్ అయింది. అదేవిధంగా రాడ్డు, ఆ స్క్రూ డ్రైవర్ కూడా వాళ్ళ పొజిషన్లోనే రికవర్ అయింది. పొజిషన్ అంటే ఇంటి దగ్గర, ఇంట్లోనే ఉన్నారు అందరినీ అదుపులోకి తీసుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు మిగతా బంగారం గురించి ఏమీ నోరు విప్పడం లేదు. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించి మ్యాజిస్ట్రేట్ గారి పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఖచ్చితంగా మిగతా బంగారం కూడా రికవరీ చేస్తాం. ఈ కేసులో చాలా టెక్నికల్గా ఆ రోజు అక్కడ జరిగినటువంటి ఏరియాలో సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా ఉపయోగించుకొని మొత్తం టౌన్ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా వెరిఫై చేసి వీళ్ళు టౌన్లో తిరిగే అన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకొని ప్రతి దగ్గర కూడా తిరుగుతూ ఉన్నారు, ప్రతి బజారు తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. సో ఆ కన్ఫర్మేషన్ మేరకు ఆ రాబడిన సమాచారాన్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా ముద్దాయిలను అరెస్ట్ చేసి పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేసినటువంటి మా చిల్లూరుపేట టౌన్ సీఏ గారు మరియు వాళ్ళ టీంని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డు కోసం పంపించడం జరుగుతుంది. ప్రధాని మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆఫ్రికా దేశమైన ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం ది గ్రేట్ ఆర్ నేషన్ ఆఫ్ ఇథియోపియాను ఆయనకు ప్రదానం చేసింది. అడ్డిస్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్ అలీ చేతుల మీదుగా మోదీ అవార్డును అందుకున్నారు. భారత్ ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి ప్రపంచ నేతగా ఆయన దార్శనిక నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
इथियोपिया की इस महान धरती पर आप सबके बीच होना मेरे लिए सौभाग्य की बात है। मैंने आज दोपहर ही इथियोपिया में कदम रखा है और आते ही मुझे यहां के लोगों से एक अद्भुत अपनापन और आत्मीयता मिली है। प्रधानमंत्री जी स्वयं मुझे एयरपोर्ट पर लेने आए, फ्रेंडशिप पार्क और साइंस म्यूजियम लेकर गए। आज शाम यहां की लीडरशिप से मेरी महत्वपूर्ण विषयों पर चर्चा हुई है। ये सब अपने आप में एक अविस्मरणीय अनुभव है। फ्रेंड्स, अभी अभी मुझे ग्रेट ऑनर निशान ऑफ इथियोपिया के रूप में इस देश का सर्वोच्च सम्मान प्रदान किया गया है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమైన యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్. ద్వైపాక్షిక సహకారం, అభివృద్ధిపై ఇరుపక్షాల మధ్య చర్చ. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి వాజ్పేయి అని మంత్రి లోకేష్ కితాబు. తెలుగు జాతి అటల్జీకి ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఉద్ఘాటన. విజయవాడలో ఇళ్లు కూల్చివేతల ఘటనపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్. ప్రధాని మోదీకి ది గ్రేట్ ఆర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారం. అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు మోదీ వెల్లడి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.